10 ఏళ్ల క్రితం వచ్చిన లౌక్యం జిల్ తర్వాత గోపీచంద్ కు మళ్లీ ఆ స్థాయి సక్సెస్ దక్కలేదు. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ చేస్తున్నాడు కానీ విజయం అతనికి అందని ద్రాక్ష అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి కథలను ఎంచుకోవాలో తెలియక గోపీచంద్ తికమక పడుతున్నాడనే విషయం భీమాతో మరోసారి రుజువైంది. గతేడాది రామబాణంతో జనం ముందుకు వచ్చిన గోపీచంద్ ఇప్పుడు భీమా పేరుతో మరో యాక్షన్ డ్రామా చేశాడు. విశేషం ఏమిటంటే ఇందులో అతను కేవలం భీమా మాత్రమే కాదు, రామా కూడా. గోపీచంద్ హీరోగా కన్నడ దర్శకుడు ఏ హర్షతో కె రాధామోహన్ నిర్మించిన చిత్రం భీమా. ప్రియా భవానీ శంకర్, మాలవికా శర్మ ఇందులో హీరోయిన్లుగా నటించారు. పోలీస్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న భీమా శివరాత్రి కానుగ్గా మార్చి 8న జనం ముందుకు వచ్చింది. ఇది ఆంధ్ర కర్ణాటక సరిహద్దు పట్టణంలో జరిగే స్టోరీ. తనకు అడ్డు వచ్చిన పోలీసు అధికారిని హతమార్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి భవానీ, అతని కొడుకు రుద్ర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. వారి పీచమనచడానికి ఆ ఊరికి భీమా అనే ఎస్ఐ వస్తాడు. రావడమే భవానీకి వార్నింగ్ ఇచ్చి నెల రోజుల్లోనే లొంగిపోకపోతే తానేమిటో చూపిస్తానని చెబుతాడు. అదే సమయంలో టీచర్గా పనిచేసే విద్యతో ప్రేమలో పడతాడు. భవానీ అరాచకాలను అడ్డుకున్నప్పుడు భీమాకు ఎలాంటి ఆపద ఎదురైంది? తన పగను తీర్చుకోవడానికి ఎప్పుడో తనకు దూరమైన తమ్ముడు రామా సాయం ఎలా తీసుకున్నాడు? భవానీతో పాటు తెర వెనుక ఉన్న శత్రువులకు రామా, భీమా కలిసి ఎలా బుద్ధి చెప్పారనేది ఈ సినిమా కథ. భీమాను పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ఏ హర్ష తెరకెక్కించాడు. ఈ క్రమంలో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పించాడు. కొన్ని వెకిలి చేష్టలు హీరోతో చేయించాడు. మాస్ను ఆకట్టుకోవడం కోసమే ఇదంతా అని సరిపెట్టుకోలేం. ఎందుకంటే హీరో పోషించింది సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కాబట్టి. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు కొత్తదనమే లేకుండా రొటీన్ లవ్, యాక్షన్ సీన్స్ తో డైరెక్టర్ నింపేశాడు. ఇప్పుడు సాధారణ చిత్రాల్లోనూ హారర్ ఫాంటసీలకు దర్శక నిర్మాతలు చోటు కల్పిస్తున్నారు. ఇది కూడా ఆ కోవకు చెందిన సినిమానే. మూసివేసిన శివాలయం, తమ వారికి పట్టిన ఆత్మలను వదిలించుకోవడానికి అక్కడికి వచ్చే జనాలు, అదే దేవాలయం మాటున జరిగే విద్రోహ కార్యకలాపాలు, వాటిని బయటపెట్టే హీరో. ఇలా సాగుతుంది కథంతా. ఇక క్లైమాక్స్ లో ఆ హీరోకు అదనపు బలం ఆత్మరూపంలో చేరుతుంది. దాని సాయంతో హీరో దుష్టులను దునుమాటంతో కథ సుఖాంతమవుతుంది. ఈ కథను తయారు చేయడానికి ఇటీవల వచ్చిన అనేక సినిమాల నుండి మసాలా దినుసులను దర్శకుడు హర్ష బాగానే సేకరించాడు. దాంతో ఏ ఒక్క సన్నివేశం చూసినా మరేదో సినిమాలోని సీన్ గుర్తొస్తుంది. మొత్తంగా మనకు వావ్ అనిపించే సీన్ ఒక్కటి కనిపించదు. కథనాల మాట ఎలా ఉన్నా నిర్మాత రాధామోహన్ ఖర్చుకు వెనుకాడలేదు. నిడివి తక్కువ ఉన్న పాత్రలకు సైతం పేరున్న నటీనటులనే తీసుకున్నారు. అలానే సాంకేతిక నిపుణులు ఏరికోరెంచుకున్నారు. గోపీచంద్ పోషించిన అన్నదమ్ముల పాత్రలు పెద్దయ్యాక ఒకరికి ఒకరు భౌతికంగా ఎదురుపడరు. అయినా దీనిని డ్యూయల్ రోల్ మూవీ అనే చెప్పుకోవాలి. ఎస్ఐ భీమాగా గోపీచంద్ చక్కగా సూట్ అయ్యాడు. ఆ వేషంలో చేసిన వికిలి చేష్టలను పక్కన పెడితే బ్రాహ్మణ పాత్ర రామాలో కాస్తంత అనీజీగానే కనిపించాడు. అయితే పాత్ర కూడా అలాంటిదే. హీరోయిన్స్ మాలవికా శర్మ, ప్రియా భవానీ శంకర్ పాత్రల పరిధి మేరకు నటించారు. నాజర్, ముఖేష్ తివారీ, వెన్నెల కిషోర్, నరేష్, వడ్లమాని సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలు పోషించారు. రఘుబాబు, తాగుబోతు రమేష్, సరయు, కమల్ కామరాజ్, పూర్ణ, చెమ్మక్ చంద్ర, ఈటీవీ ప్రభాకర్, కాశీ అతిథి పాత్రలో మెరిశారు. స్వామి జె గౌడ సినిమాటోగ్రఫీ, రవి బస్రూర్ నేపథ్య సంగీతం మూవీకి హైలైట్. పాటలేమంతా చెప్పుకోదగ్గవి కావు. తమ్మిరాజు ఎడిటింగ్ ఓకే. గ్రాఫిక్ వర్క్ కూడా బాగానే ఉంది. పోరాట సన్నివేశాలు 1-2 బాగున్నాయి. కథనంలో కొత్తదనం లేకపోవడం భీమాలోని ప్రధానమైన లోటు. గోపీచంద్ ఏ ధైర్యంతో ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో అర్థం కాదు. ఇదే దారిలో గోపీచంద్ సాగితే అతి త్వరలోనే హీరో జర్నీకి అతను ఫుల్ స్టాప్ పెట్టేయాల్సి వస్తుంది.